అక్వేరియంలో సీ టర్టిల్స్, వీటితో పాటు పెద్ద చేపలు కూడా ఉన్నాయి. ఇవి ఆక్సిజన్ కావాల్సి వచ్చినప్పుడు నీళ్ళకి పైవైపుకి వస్తాయి. వాటికి ఆక్సిజన్ ఫుల్గా ఉన్నప్పుడు అడుగున ఉండిపోతూ ఉంటాయి అన్నమాట. ఈ తిండి తినడానికి కూడా అలా ఇలా తిరుగుతూ ఉంటాయి. పెద్ద చేప. ఈ ఫుడ్కి నిజంగా ఎత్తుక్కోవాల్సిన అవసరం లేదు కాబట్టి ఏదో ఊసిపోక అటు ఇటు తిరిగినట్టుగా ఉంటాయి. పెద్ద రియల్గా ఏమి సెర్చ్ చేస్తున్నట్టు కనిపిస్తూ. చాలా రకాల చేపలు, టర్టిల్స్ అన్నీ ఉన్నా కానీ ఒకదాంతో ఒకటి ఏం ఫైటింగ్ ఏమి ఉండవు. ఎక్కువ రోజులు కలిసి ఉండటం వలన అలవాటు అయిపోయినట్టుంది. ఇప్పుడు చిన్న చేపలు ఉన్నా కూడా వాటిని తినేయటానికి వాటికి పెద్ద చేపలు ఏం ట్రై చేయవు. ఎందుకంటే వాటి ఫుడ్ వేరే అనుకుంటా. ఈ నీళ్ళల్లో పెరిగే నాసు, చిన్న చిన్న ప్లాంట్స్ వాటిని తింటాయి అనుకుంటా. అందుకని ఈ పెద్దగా మిగతా వాటి మీద ఆసక్తిగా ఉండవు. వాటర్ సర్ఫేస్లో ఎక్కువగా ఆక్సిజన్ ఉంటుంది. టాప్ వాటర్లోనే ఆక్సిజన్ ఎక్కువగా డిజాల్వ్ అయి ఉండటం వలన ఇవి గట్టిగా బ్రీత్ చేయాలనుకున్నప్పుడు పై వరుసకి వెళ్ళి గాలి పీల్చుకుని మళ్ళీ లోపలికి వచ్చేస్తాయి. మళ్ళీ 2-3 నిమిషాల వరకు వాటికి ఆక్సిజన్తో పెద్ద అవసరం ఉండదు. లోపల ఉన్నదే సరిపోతుంది అనుకుంటా. అవి కాకుండా మామూలుగానే అటు ఇటు రౌండ్ లేయటం సహజం. ఒకచోట సెడెంటరీగా ఉండడం. ఎప్పుడో అది నిద్రపోయినప్పుడో లేకపోతే రెస్ట్ తీసుకుంటున్నప్పుడు తప్పితే ఇంతమంది జనం వస్తున్నా కానీ అవేమి కంగారు పడుతున్నట్టు కానీ భయపడుతున్నట్టుగా కానీ ఏమి ఉండవు. చేప అయితే ఆ తోకని అటు ఇటు తిప్పటం వలన ముందుకు వెళ్ళగలుగుతుంది. ఈ తాబేలు మాత్రం 4 లింబ్స్ కదిపే మూవ్ అవ్వగలుగుతుంది. మూవ్ అవ్వక్కర్లేనప్పుడు అలా ఊరికే తేలి ఉంటుంది, ఫ్లోట్ చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో క్లిప్. ప్లీజ్ like, share and subscribe the channel. Thank you.